సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా మహిళా రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు దుబ్బా రూపా అశోక్ సుందర్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక డిఈఓ కార్యాలయం ఎదుట ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దుబ్బా రూపా అశోక్ సుందర్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక డిఈఓ కార్యాలయం ఎదుట ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దుబ్బా రూపా మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అణగారిన వర్గాల సామాజిక ఆర్థిక సాధికారత కోసం జీవితాంతం పరితపించిన మహనీయుడని వారి సేవలను కొనియాడారు. ఆయన నిర్మించిన భారత రాజ్యాంగం ద్వారా నేడు ఈ స్థితిలో ఉన్నామని ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. అంబేద్కర్ గురించి మాట్లాడుకోవడం అనేది మన అదృష్టమని, ఆయన అణగారిన వర్గాల అభివృద్ధి కోసం చేసిన కృషి మరవలేనిదని, ఆయన త్యాగాన్ని మనం స్మరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు దుబ్బా రూపా అశోక్ సుందర్, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మాట్లాడుతున్నాను. ఈరోజు ముఖ్యంగా భారతరత్న రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు నల్గొండ నడుబొడ్డి యందు భాస్కర్ థియేటర్ నందు మన అంబేద్కర్ స్టాచ్యూ యందు ఈరోజు ఆయన యొక్క జయంతి ఉత్సవాలు మేము అంగరంగ వైభవంగా మేము జరిగించుకుంటున్నాము. ఆయన అండరానితనం నుంచి, అణగారిన వర్గాల నుంచి ఈ యొక్క విధంగా జనజీవన స్రవంతిలో మమ్మల్ని నడిపించినందుకు మేము ఆయనకు జీవితాంతం రుణపడి ఉన్నా కూడా మా రుణం మేము తీర్చుకోలేమని మేము సగర్వంగా మేము చెప్పుకోదలుచుకుంటున్నాము. ముఖ్యంగా మహిళలకు సంబంధించినటువంటి విషయం చెప్పాలనుకుంటే ఆయన యొక్క మొట్టమొదటి న్యాయస్థాన మంత్రిత్వంగా పనిచేసినప్పుడు ఆస్తి బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా వెనకటి రోజులలో కుల వర్ణ తీతంగా చదువుకొని రోజులలో ఆ రోజున ఎంతో అట్టడుగున వర్గాల నుంచి వచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ బారిస్టర్ ఎకనామిక్స్లో డాక్టరేట్ పొంది ఈ రోజున మమ్మల్ని ఈ విధంగా ముందుకు నడిపించినారు. ఈ విధంగా మేము చదువుకోగలిగి ఉన్నత స్థాయిలో నిలబడి ఉన్నతమైనటువంటి ఉద్యోగాలలో నడిపించినందుకు ఆ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మేము రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నాం.